అదిగో. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు. ఓజీ కలెక్షన్స్ సెకండ్ డే రిపోర్ట్. డే వన్తో డే వన్ కలెక్షన్స్ వచ్చేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్న 150 crores గ్రాస్ వచ్చింది. అండ్ డే 2 37 crores మాత్రమే వచ్చింది. దీన్ని మీరు మనం ఎలా చూద్దాము అంటే, వర్షాల ప్రభావం ఒకటి, ఇంకోటి మ్యాక్సిమం తెలుగులోనే రిలీజ్ అయింది, అందుకే 37 crores మాత్రమే వచ్చింది. ఇంకొకటి డే 1 ప్రీమియర్తో కలిపి అందరు చూసేసారు కాబట్టి డే 2 నార్మల్గానే వీక్ డే కాబట్టి కామన్గానే తక్కువ ఉంటుంది. అట్లీస్ట్ 50% డ్రాప్ ఉంటుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది కనీసం 50-60 crores అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మనకు చాలా వరకే తగ్గింది. 150 crores పోలిస్తే 30% అట్లా మనకు వచ్చినట్లు లెక్క ప్రకారం. కానీ మ్యాక్సిమం అయితే సెకండ్ డే అయితే ఏ సినిమా తీసుకున్నా కూడా మనకు సెకండ్ డే అనేది కామన్గానే డిప్ అవుతుంటుంది, అదే తక్కువనే వస్తుంటుంది. ఇక మనకి ఎలాగో సండే, మండే, సాటర్డే, సండే వీకెండ్ ఉంది కాబట్టి కామన్గానే వీకెండ్ మళ్ళీ పుంజుకొని సినిమా అనేది ఈజీగా 300 crores గ్రాస్ అయితే టచ్ చేస్తుంది వీకెండ్ లోపు అని నేను అనుకుంటున్నాను. టోటల్గా అయితే ఇప్పటి వరకు 191 crores గ్రాస్ అయితే వచ్చింది. ఇది హ్యూజ్ నెంబర్. ఇది 2 daysకి అయితే. ఇక ఇంత ఎర్లీగా మనకు 300 crores టార్గెట్ అనేది, ఇక యాక్చువల్గా అయితే మూవీ టార్గెట్ అనేది 300 crores, అది మీకు తెలిసిందే, అందరికి తెలిసిందే. ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 290 చేంజ్ అయితే 300 crores గ్రాస్ వస్తే మనకు హిట్ కిందికి పరిగణించవచ్చు. తెలుగులో మాత్రమే ఓన్లీ నెట్ వచ్చింది 20 crores. ఈ మ్యాక్సిమం తెలుగులోనే ఆడుతుంది. ఇక ప్రీమియరు అన్నీ కలుపుకొని మొత్తం సెకండ్ డే మొత్తం ఓన్లీ తెలుగులోనే వస్తుంది నెట్. ఇక మనకు వేరే లాంగ్వేజ్లో పెద్దగా ఇక తమిళ్లో అసలు డేకర్ మన మూవీ తెలిసిందే మనకు. హిందీలో కూడా నార్మల్గానే వచ్చింది, ఒక అబోవ్ 1 crore దగ్గర అయితే వచ్చింది. ఫస్ట్ డే 52 crores, సెకండ్ డే 45 crores. ఇక తమిళ్ వాళ్ళు పెద్దగా మన సినిమాలు చూడరు, మనం మాత్రం తమిళ సినిమాలు ఎగబడి చూస్తుంటాం ఇక్కడ, అదే హైలైట్. మనం కూడా తమిళ సినిమాలను మ్యాక్సిమం ఎంకరేజ్ చేయకుండా ఉంటే వాళ్ళకు తెలిసి వస్తుంది. అప్పుడు మనం తమిళ సినిమాని కొంచెం వాళ్ళకు తెలిసిపోతుంది అనమాట, బెటర్ అనమాట. కాకపోతే మనం తమిళ సినిమాలో ఎగబడి చూస్తుంటాం కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా కన్నడ వచ్చేసి ఫస్ట్ డే 3, సెకండ్ డే 5 పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు. ఇక ఓవర్సీస్ వచ్చేసి మీద తెలిసిందే, దాదాపు ఇక ఓవర్సీస్లో మ్యాక్సిమం సెకండ్ డే కూడా డిప్ అయింది. ఇక మనకు ఎట్లాగో వీకెండ్ ఉంది కాబట్టి వీకెండ్ తెలుస్తుంది. ఇక టోటల్గా వచ్చేసి మనకు 191 crores గ్రాస్ అయితే వచ్చింది. మ్యాక్సిమం ఇంకా 2 days ఉంది కాబట్టి, అదే వీకెండ్ ఉంది కాబట్టి ఈజీగా నేనైతే అనుకుంటున్నాను 300 crores టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. కానీ టోటల్ కలెక్షన్స్ వచ్చేసి ఫైనల్గా వచ్చేసి నేను ఒక 400 crores గ్రాస్ అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద సెకండ్ డే ఆఫ్ ఓజీ కలెక్షన్స్. థ్యాంక్ యూ. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్.